తల దించుకోవాలండి మంత్రులు. నేను వీళ్ళొక్కరి ఈ ఏడాదే అయింది వాళ్ళవి 70 ఏళ్ళల్లో ఉన్నోళ్ళు కూడా. వెనకడికి పెద్ద మంత్రులు కొంతమంది ఏం చేసిర్రో కానీ నేను 30-40 ఏళ్ళ సంది చూస్తూ ఉన్నా. ఇలా స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ అని పెడతారు. మేము చిన్నగుండంగా మేము మధ్యాహ్న భోజనం పెడతాం. మేము చదువుకునే రోజుల్లో కూడా ఉప్మా పెట్టేది, గోధుమ రవ్వనో మకటో పిండితోటో. ఆ దినాలు వేరు. ఇలా పాపం ప్రభుత్వ స్కూళ్ళల్లో బడుగు జీవులే ఎక్కువ పోతారు, బలైన వర్గాల పిల్లలే పోతారు. పెద్ద వర్గాలు ఉన్న రారు. బిచ్చగాళ్ళ కన్నా అధ్వానంగా అడక తినే రీతి ఇయ్యాలటి నుంచే మన వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తారు. ఎట్లా ఏం చిప్పలు పట్టుకొని నిలబడాలి లైన్లో ఆడపోయి చూడు మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు ఇట్లా మీదంగా వేస్తుంటారు. ఆ కుక్కు తినొస్తుంటారు. మరి మంత్రుల కళ్ళకి ఏం జీడి పోసిరా? కళ్ళల్లో ఏం వ్యాధి లేదా? మంత్రుల కళ్ళలో జీడి పోసి అరే ఏందండి? ఏం మీరు ఇవాళ బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు గుర్రు. ఒకసారి మీ పిల్లలు ఆ స్థాయిలో ఉంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. గురుకుల పాఠశాలలలో హాస్టళ్లలో పోయి చూడండి. కలిగినోనింటికాడ కుక్కకున్న మర్యాద లేదా పిల్లలకు, కుక్కకున్న గౌరవం లేదు. అంటే ఆవేదనతో మాట్లాడారు. ఆవేదన కాదు, నేను నిజంగా చూసిన. ధనికునింటికాడ కుక్కకు పెట్టే ఫుడ్కున్న ఆ క్వాలిటీ ఫుడ్ కూడా పిల్లలకు పెడతలేదు.